హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అండి. సో ఈరోజు రాంగ్ కాల్స్ గురించి మాట్లాడుకోవాలి. వన్ టైం 2 టైమ్స్ చేస్తే పర్వాలేదు, కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు కొంతమంది రాంగ్ కాల్స్ చెప్పినా కూడా వినకుండా. సో ఒకటి ఏంటంటే, రాంగ్ కాల్ అన్నారు పెట్టేసేయాలి, ఒలిచారు, ఓకే. కంటిన్యూగా చేస్తున్నారు అనుకోండి, ఏం లేదు, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమే, అంతే అనమాట. ఆ నెంబర్స్ తీసుకెళ్ళి నాకు కూడా ఒక 2 డేస్ బ్యాక్ నుంచి రాంగ్ కాల్స్ ఎక్కువ అయ్యాయండి. కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. 8 టైమ్స్, 9 టైమ్స్, 10 టైమ్స్ పడుతున్నాయి ఒక 2-3 నెంబర్స్ నుంచి. మేము ఒకరి మీద ఇట్లా చెప్పి కోర్టులో కేసు ఎఫ్ఐఆర్ అని చెప్పాను కదండి. వాళ్ళు ఏమన్నా బహుశా చేస్తున్నారేమో అని ఒక చిన్న డౌట్. అదే కన్నా నిజమైతే వి గో టు ద ఎస్పీ సార్. సో ఏంటి అట్లా ఫోన్ కాల్స్ చేయించడము, మనుషుల్ని వేధించడము, ఇలాంటి చాలా తప్పండి. అది చాలా నిజంగా నేరం చేసిన వాళ్ళకైతే చేయొచ్చు, వాళ్ళు అది రైట్. ఇంటి ముందు కూడా కూర్చొని వెళ్ళి ధర్నా చేసే రైట్ ఉంటుంది. మనం మోసపోతే అది ఎస్పీ ఆఫీస్ నుంచి బయటకు వస్తానే మీడియా అంతా ఉంటుందండి, అన్ని ఛానల్స్ ఉంటాయి. మీడియా ఎరా కూర్చొని లైవ్ ఇచ్చేయచ్చు, వాళ్ళు వెంటనే టీవీలో టెలికాస్ట్ చేస్తారు. ఆ రైట్ మనకుంది. ఎందుకు? మనం మోసపోయాము, మనం ఇది చేసాము కాబట్టి. లేదు, వాళ్ళ హౌస్ తెలుసు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ధర్నా చేసే హక్కు కూడా ఉంది. ఎందుకంటే అది మన రైట్. మనం చేసాము, వాళ్ళ వల్ల ఆర్థికంగా, సామాజికంగా బయటంతా ఇదయ్యాం కాబట్టి మన రైట్. ఇలా ఫోన్ కాల్స్ ఏంటి, విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సో చూస్తాను నేను కూడా ఒక 2-3 డేస్ చూసి, ఐ విల్ గో టు ద నెంబర్స్ తీసుకొని గో టు ద ఎస్పీ ఆఫీస్ అండి. మీరు కూడా అలాంటివి ఏమన్నా వచ్చాయనుకోండి, నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇదొక ఫ్రాడ్ అయిపోయింది, స్కామ్ అయిపోయింది, బెదిరించడాలు అయిపోయింది, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు కూడా, మీకు ఎవరైనా అన్వాంటెడ్ కాల్స్ 1 or 2 టైమ్స్ అయితే పర్వాలేదు, కంటిన్యూగా 8-9 టైమ్స్ ఇవన్నీ వచ్చాయనుకోండి, కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ మీద ఖచ్చితంగా తీసుకుంటారు. తీసుకోకపోతే కూడా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి, ఆ నెంబర్స్తో సహా. ఎందుకు చేస్తారు? అన్నోన్ పర్సన్, థర్డ్ పర్సన్స్ ఒకవేళ చేశారు, మీకు వాళ్ళకి ఏదైనా సంబంధం ఉంటే ముందు చేయొచ్చు. అన్నోన్ పర్సన్స్ కంటిన్యూగా కాల్ చేయడం ఏంటి, చేయదు కదా. సో అది అన్నమాట. సో ఇది అండి, రాంగ్ కాల్స్తో జాగ్రత్తగా ఉండి. పోతున్నాయి, ఏటీఎమ్స్ పోతున్నాయి, పిన్స్ పోతున్నాయి, ఇవన్నీ మనీ పోతుంది. మాట్లాడేంతలోపే మనీ తీసేసుకుంటున్నారు, మన పాస్వర్డ్స్ అవన్నీ తీసేసుకుంటున్నారు. చాలా ఫ్రాడ్ జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. అది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ ఫస్ట్ వీడియోస్ చూడండి, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.